రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నీకు ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నువ్వు దొరికితే ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నిన్ను చూసుకొని దాన్ని చేస్తుండు వాడు. అందుకే జరుగుతుంది. ఇంత ముందుకు జరగలేదా రేపులు అనేది? ఇంత ముందుకు ఇంత దళిద్రమైన ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, బ్లూ ఫిల్మ్ లేవు, ఏమి లేవు. అప్పుడేమో కామంతో జరిగినాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట్లాడుతావు, మగోలే తప్పు, మగోలే తప్పు. ఏడే తప్పు అయింది? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని ఇలా ఇప్పుకొని తిరుగుతుండ. ఏ మగోడు తిరుగుతుండు? వాడి పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతుండు. నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నావు కాబట్టి వాడు అట్లా చేస్తుండు. నువ్వు పద్ధతిగా చీర కట్టుకొని పోయింది అని కూడా చూస్తుండా? చూడమాను ఏం రా బాడక ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంట ఊపుట అని మళ్ళీ కూడా చూడరు. నీ తన మీదతోనే తల్లి అని పారిపోతాడు. నువ్వు ఈగల పడితే వాడు ఈగల పట్టే. తప్పు మనకాడ పెట్టుకొని ఎంతసేపు ఉన్న మొగోందే తప్పు, మొగోందే తప్పు. ఏం తప్పు ఉంది? మొగోడు దొడ్డికాడు కుక్కెంత మొగోడంతా. ఆడవాళ్ళ కాడు ఉంటది ఏదైనా. నేను మొత్తం నా మొగోనికి తప్ప నేను అందరికి ఇప్పి చూపిస్తా. వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటే ఇక టికెట్లు కట్టుకొని వచ్చి చూస్తారు. మీ అన్న మీ తమ్ముళ్ళని ఏ మొగోడు అనుకుంటుండు వాళ్ళ అన్న తమ్ముడు చెల్లె అని ఎవరిని అనుకోడు. కొంతమంది సొంత చెల్లెలని చేసిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు. ఈ నీచమైన పెండ పెట్టి అందరు మొగోళ్ళని ఆగం చేస్తున్నారు, ముసలోళ్ళు ఆగం చేస్తున్నారు, పిల్లలు ఆగం చేస్తారు. ఏమనంటే మా ఫ్రీడమ్. పార్కులో పోయి చూడిపో, ఫ్రెష్ అమ్మాయి దొరుకుతా అంతోటు. ఫ్రెష్ అమ్మాయి దొరుకుతుంది అంతోటి. ఈ జనరేషన్ లో దొరకదు అనుకోకండి. మీ కాడికి వచ్చినప్పుడు అది ఫ్రెష్ అనుకోండి, మీరు బతుకుంటే. అది కూడా పెళ్ళైనాక నెలకో 2 నెలలకు మీరు బతుకుంటే అది ఫ్రెష్ అని అర్థం చేసుకోరు. ఇక ఒక్కొక్కటి బిస్కెట్లు ఇప్పిన కోడంట, చాక్లెట్ ఇప్పిన కోడంట, రీఛార్జ్ అయిన కోడంట, పెళ్లి చేసుకోనికి ఇంకోడంట. ఇంతమందిని ఏం చేసుకుంటావే తల్లి నువ్వు? ఇంతమందితో చేసుకుంటున్నావు. మళ్ళీ ఇంకేంటంటే ఫ్రీడమ్ కావాలి. ఎందుకు ఆ ఫ్రీడమ్ అంటే మొగుడు పోయినాక ఇంకోటి రానికే ఫ్రీడమ్ కావాలి. అది మీ ఫ్రీడమ్. ఎందుకు అవసరమా ఇదంతా? ప్రియుడితో కలిసి అంటే చంపింది, 20 టాబ్లెట్లు వేసి చంపడం జరిగింది బిర్యానీలో టాబ్లెట్లు వేసి. దాని గురించి తెలుసా? ఎందుకు తెలియదు? మహాప్రతివత. పెళ్ళైనాక 20 ఏళ్ళకి గుర్తొచ్చింది దానికి. సంపి పక్కన పెట్టుకొని బ్లూ ఫిలిం చూసుకుంటున్నది అంటే దాని గుండె ఎంత పెద్దది. నిజంగా నేను ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మొగోళ్ళని చంపేటోళ్ళకి మాత్రమే చెప్తున్నా, వీళ్ళందరినీ తీసుకొని బార్డర్ లో పెట్టాలి. ఎందుకంటే ఎంత టెర్రల్ గా అసలు ఏం మైండ్ తల్లి మీ మైండ్ లో మనవోయా. వీళ్ళని తీసుకొని బార్డర్ లో పెట్టినా అనుకో, పాకిస్తాన్ ఒక్కొక్కరిని ఎట్లా మామూలుగా లేపారు. అనవసరంగా పాపం జవాన్లు చచ్చిపోతారు. కానీ వీళ్ళని తీసుకొని పెట్టాలి. వీళ్ళని పెట్టిరు అనుకో, రోజుకొని లేవట్టుకొని వస్తారు. వీళ్ళ టాలెంట్ తగలబెట్ట. దీనికి ఎంత ధైర్యం? ఎంత పెద్ద మొగోడైనా సచ్చినోడు ఉంటాడు, ఉండడు. ఇది అవతల వంట పెట్టి ఇది ఎంత మంచిగా వచ్చిందంటే, మరి నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. 100 మందిలో తాళగట్టిన వాళ్ళు నాకు ఇష్టం లేదంటే అయిపోతుంది కదా. అంటే మొగడు కావాలి, మొగడుతో వచ్చిన ఆస్తి కావాలి, 1 పిల్లలు కావాలి. లాస్ట్కి వచ్చే వరకు అది బోర్ కొట్టే వరకు షోరూమ్ బండి కాదు కదా, మళ్ళీ షోరూమ్ బండి కోసం వెతుకుతారు. షోరూమ్ బండి కావాలి. షోరూమ్ బండి పాతగా అయిపోయింది, 20 ఏళ్ళు బోర్కు వచ్చింది. షోరూమ్ బండి అయితే బాగుంటది. మళ్ళీ అది బోర్కు వచ్చింది అనుకో, సిగ్గు ఉండాలరా నాయన. ఉంచుకున్న దానికోసము చేసుకున్నోని చంపి ఇవన్నీ వేసే రేపనాడు మిమ్మల్ని కూడా అట్లనే సాగుతుంది. నిజంగా కొంతమంది లంచ కొడుకులు కూడా అట్లే పాడైపోయారు. ఆంటీలు అంటే వాడి పాడైతే రేంద్ర, మీరేం ఆంటీలు అంటే వాడుతున్నారు, అమ్మాయిలేమో ఆంటీని వేసుకొని తిరుగుతారు. అందుకే సెకండ్ అని మీకు దొరుకుతున్నాయి. మీ మొహాలకి ఇప్పటి వరకు ఓడన్నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళని చేసుకున్నాడు ఓడని ఉండా? ఇప్పటి వరకు రన్ను ఉండరా? ఎవడు లేడు. మన కాడికి వచ్చినప్పుడు అది ఫస్ట్ హ్యాండ్ అంతే. అది మీరు చెప్పినా కదా, 2 నెలలు 3 నెలలు బతుకుంటే అది దేవుని దయ వల్ల. అది అసలు అంత నీచంగా భర్తను చంపేసి ఏం చేసా ఎన్ని పొద్దున్న లేసావే. ఇంత ముందుకేం ఆడలను చంపేది అని వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, మొగోళ్ళనే చంపుతున్నారు. మొగోళ్ళ మీద బాగా కంకణం కట్టుకున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ తీసుకొని అదే బార్డర్లో పెట్టినాం అనుకో, మనకి ఏ బాధ ఉండదు, మనశ్శాంతిగా పడుకోవచ్చు. సిగ్గు శరం ఏం లేదు. ఒక్కటి జరుగుతుంటే కూడా ఇంకో దానికన్నా ఆలోచన రావట్లేదా? అరే ఇంత సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు నేను అదే చేస్తున్నా, లేకపోతే దొరికిపోతా, ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది, మన ఫ్యామిలీ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన కూడా వస్తలేదు. సంపుడు ఇదేం సంపుడేమో. గుళ్ళ పొట్టేలు మాత్రం అది బలిస్తురు వీళ్ళని. అమ్మోరి దగ్గర గుళ్ళ పొట్టేళ్ళని ఎట్లా బలిస్తారో అట్లా బలిస్తురు మొగోళ్ళని. ఏమనికి బలిస్తురు? దేవతలు కూడా కాదు, ఉంచుకున్న మిండనికి. మళ్ళీ దేవుళ్ళకి ఇస్తురు అంటే అది ఒక అర్థం ఉంటది. వాళ్ళకి ఇవ్వట్లేదు ఉంచుకున్న మిండని. ఈ ఇళ్ళ పార్కులో పోయి చూస్తే మరీ దారుణం. స్పెషల్ కాసులు అంట, స్పెషల్ కాసులు. ఏడవన్నీ స్పెషల్ కాసులు అంటే ఈడు వచ్చివన్నీ
పార్కులు వచ్చి పంతే చెట్ల కింద, అది ప్లెషర్ క్లాస్. ఇంకా వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అబ్బా నా బిడ్డ నా కొడుకు తెగ పీక్ కట్టలు కట్టి వచ్చిరని షాయలు ఇస్తారు. ఇంకా అమ్మ ఏం కావాలి, స్నాక్ ఏం కావాలి, కట్టలు కట్టి వచ్చిన పోయి ముద్దులు పెట్టుకొని అల్ల పొదలల్లని. ఇంత దారుణంగా అవుతుంటే కూడా మా పిల్లలకు ఫ్రీడమ్. ఎందుకు ఫ్రీడమ్ అంటే మొగని సంపనీకి. ఫ్రీడమ్ అనేది మనం ముందుకెళ్ళడానికి ఫ్రీడమ్ కావాలి. సమాన హక్కుల కోసం పోరాడినాం కదా, సమాన హక్కులు వచ్చినాయి కదా, ఫ్రీడమ్ ఉంది. దేనికోసం? మంచి కోసం వాడు ఫ్రీడమ్. ఇప్పుడు సొసైటీలో అనాథలు ఉన్నారు, వాళ్ళకి ఇంత అన్నం పెట్టే దాంట్లో ఫ్రీడమ్ అడుగు, సంపాదించే దాంట్లో అడుగు, 10 మందిని బాగుపరిచే దాంట్లో అడుగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని చేయలేదనుకో, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, మరి నువ్వు కట్టలు కట్టనిక్కున్నావు, వానో చేయలేదు అంటున్నావు కదా. నువ్వు భారతదేశంలో పుట్టినావు, ఒక మహిళ అయినా ఒక మగ మనిషి అయినా ఎవరికైనా హక్కు ఉంటది. రోడ్ అంటే ఒక కుక్క చేస్తే రోడ్డు మీద అట్లే పక్క నుంచి పోతారు, దాన్ని తీసి పక్కకి వెయ్యరు. అప్పుడు అది ఫ్రీడమ్ కాదు. మనది కాదులే, అది మనది కాదు, మనకు సంబంధం లేదు. కానీ తిట్టడం వల్ల మాత్రం ముందు ఉంటాం. అంటే ఎందుకని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఇలా వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉండి కూడా భార్య భర్తలు వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఇలాంటి ఓ అన్న ఇంతసేపు చెప్పింది అదే కదా, బండి బోర్కి వచ్చింది, మరి షోరూమ్ బండి కావాలి కదా, అంతే, ఆడ ఏం లేదు. సరే వాళ్ళకి డివోర్స్ అనే ఒక ఆప్షన్ లేదని అంటే ఉందని, మరి ఆస్తి కావాలిగా, నువ్వు ఇస్తావా? డివోర్స్ అని తీసుకుంటే ఆస్తి అనేది మరి ఇయ్యరు కదా, సగం ఇస్తాడు. అదే వీళ్ళు లేవట్టినావు అనుకో మొత్తం వస్తుంది, అంతే. అంటే దేనికని చెప్పేసి వాళ్ళు అలా తయారవుతున్నారు. ఇక నేను తలపేరు చెప్తాను, కోల్పెట్టింటే నేను చెప్పేది అదే. ఇప్పుడు మొగడు మొత్తం వేయండి అనుకో, ఆస్తి వస్తుంది, సానుభూతి వస్తుంది, సొసైటీలో పేరు ఉంటది, చుట్టాలు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు విడాకులు తీసుకుని మొగడు వదిలేసింది అంటారు. ఇట్లా అనుకో, అయ్యో మొగడు చచ్చిపోయింది అని ఈ జావదెంగింది ఓనికి తెలియదు. అది ఫ్రీడమ్. సో మీరు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోపోయే వాళ్ళం కానీ వీళ్ళని మీరు ఏం చెప్పాలంటారు? జనాలకి మీరు ఏం చెప్పాలంటారు? ఏం చెప్పడం ఏం లేదు కానీ మొగోళ్ళని కొన్ని రోజులు బతకనీరు అని చెప్తున్నా ఆడవాళ్ళకి, అందరికి, అందరు ఆడవాళ్ళకి అదే చెప్తున్నా. కొన్ని రోజులు మంచిగా అందుకే, ఎందుకంటే మళ్ళీ మొగోళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి మొగోళ్ళని చంపకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేది, వాడిని వేసుకుని చెప్పకుండా నైట్ లేచిపోరు, ఎవడు మిమ్మల్ని అడగడు. అబ్బాయిలు సగం మంచోళ్ళు సగం చెడ్డలు. ఏం చెప్తున్నా అంటే మీరు మంచిగా చూసుకుంటే అది కూడా లేచిపోదు. మీరు కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు పక్కింటి ఆడితే మీకు మంచిగా ఉన్నప్పుడు పక్కింటి మొగడు కూడా దానికి మంచిగా ఉంటారుగా. తప్పు మన ఇద్దరి కాడ ఉంటది, ఒక్కరి కాడ ఉంటదని కాదు. ఇప్పుడు నీకు రోడ్ అంటే పోతే ఆ పిల్ల బాగుంది, నువ్వు దాన్ని కరెక్ట్ చూడలేదు అనుకో, దీనికి ఇంకోటి నచ్చుతాడు. అందుకే గిట్ల చంపి డ్రమ్లలో పెడతాడు. నెక్స్ట్ నువ్వు కాకుండా చూసుకో. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దయచేసి ఇష్టం లేకపోతే వదిలేసేయండి. 100 మందిలా పెళ్లి చేసుకున్నాం కదా, అదే 100 మంది అవసరం లేదు, 10 మందితో చెప్పండి, మీ అమ్మ నాన్నకే చెప్పండి, నాకు ఇష్టం లేదని చెప్పండి, అయిపోతుంది. అంతటితో అయిపోతుంది ఇంకా. కానీ ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ఎవరికైనా సరే ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు. 9 నెలలు కని మోసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీరు కూడా పిల్లలు అంటున్నారు, ముసలోనికి దసరా పండుగ అన్నట్టు మీకేం పోయగలచ్చు. ముసలోడు కూడా చంపాం. మొన్న రీసెంట్ గానే చూసాను నేను, 50 ఏళ్ళ ముసలోడు 30 ఏళ్ళ దాన్ని నర్సును ఉంచుకొని భార్యను చంపేసి, ముసలోనికి కుసుమరోగం అన్నట్టు ముసలోళ్ళకి ఈ ముసలోళ్ళు కూడా ఇట్లా నేను పాడైపోయారు. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, ఎవ్వడు అడగడు. అందుకే కోర్టు కూడా మీకు సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి అని చెప్పింది. అంతే తప్ప చంపకాన్ని చేయరు. దయచేసి ప్రతి ఒక్కరికి అది చెప్తున్నా. ఈ పార్కులలో అట్లా తిరిగి సెకండ్ హ్యాండ్ బండ్లు తీసుకొని వానపానానికి ఎందుకు వేస్తారే తల్లి? మీరు మీరు లవ్ చేస్తున్నారు కదా, అదే ధైర్యంగా చెప్పురే, మీ ఇంట్లో బట్టలు ఇప్పిస్తే అందుకోడా అంట, బాసనలు తోముతూ అందుకోడా అంట, బట్టలు అందుకోడా అంట. ఇవన్నీ అవసరమా? ఓకే, థ్యాంక్ యూ.